హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుబలముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది, మనం ఒక వర్తమానం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ లోకంలో ఏం చేస్తున్నారు అంటే మనుష్యుల మెప్పు కోరుకుంటున్నారు ఎక్కువగా. దేవుడు మెచ్చుకోవాలి అని అనుకోవడం లేదు, కానీ చాలా వరకు మనుష్యులు మెచ్చుకోవాలా, నువ్వంత మంచివాడివి, ఇంత గొప్పవాడివి, ఇగో ఈ దైవజనుడు ఇంత గొప్పవాడు, ఈ సువార్థికుడు ఇంత గొప్పవాడు, ఈ ప్రవక్త ఇంత గొప్పవాడు, ఇగో ఈ బిషప్ గారు ఇంత గొప్పవారు, సో ఈయన ఇంత గొప్పవాడు అని చాలా వరకు ఏమి కోరుకుంటున్నారు అంటే మనుష్యుల మెప్పు కోరుకుంటా ఉన్నారు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఈ కాలంలో అప్పుడే కాదు, యేసుక్రీస్తు వారు శిలువ వేయబడినటువంటి ఆ సమయంలో ఆ సందర్భంలోనే కాదు, కానీ ఇప్పుడు కూడా చాలా వరకు దేవుణ్ణి ఎరిగిన వారు కూడా ఏమి చేస్తున్నారంటే మనుష్యుల మెప్పును కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించినట్లయితే మీటింగ్స్ పెడతారు. మీటింగ్స్ పెట్టినప్పుడు వాక్యానికి టైము ఒక పావు గంట, లేకుంటే ఒక 20 నిమిషాలు, లేదా ఒక అరగంట వాక్యానికి టైం ఇస్తారు. కానీ మనం గమనించినట్లయితే అక్కడ సన్మానాలు చేసుకోవడానికి మాత్రము చాలా టైం తీసుకుంటారు. సన్మానానికి ఆయనకి దండలు వేసి సాలువాలు కప్పడానికి, పొగడ్డానికి, అంత మంచివాడు, ఇంత మంచివాడు, అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు అని పొగడడానికి మాత్రము చాలా టైం తీసుకుంటారు. కానీ వాక్యానికి మాత్రము తక్కువ టైం తీసుకుంటారు. అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయము ఎవరికి ఇస్తున్నారంటే మనుష్యులకు ఇస్తున్నారు. మనుష్యుల మెప్పు కోరుకుంటా ఉన్నారు. ఎక్కువసేపు మనము దేవుణ్ణి ఆరాధించినట్లయితే, ఎక్కువసేపు మనము దేవుణ్ణి స్తుతించినట్లయితే, ఎక్కువసేపు దేవుని వాక్యాన్ని మనం విన్నట్లయితే దేవునికి మహిమ కలుగుతుంది. తద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఏం చేస్తున్నారంటే ఈ దినాలలో మనుష్యుల మెప్పును కోరుకుంటా ఉన్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో కూడా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఒకసారి చదువుకుందాము. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 5:44 స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక, అంటే దేవుడి నుంచి వచ్చే మెప్పుని కోరుకోవడం లేదు, కానీ ఏ మెప్పు కోరుకుంటున్నారంటే ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు, ఒకరి నుంచి ఒకరు మెప్పు కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడి నుంచి మెప్పు కోరుకోవడం లేదు, కానీ ఒకరి నుంచి ఒకరు ఎక్కువగా మెప్పు కోరుకుంటున్న మీరు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా,
ఇది నేను చెప్తున్న మాట కాదు. నేనేదో ఎవరి మీదో అసూయతోటో, ఎవరి మీద ద్వేషంతోటో, లేకుంటే సన్మానానికి వ్యతిరేకము, సాల్వ కప్పించుకోవడానికి వ్యతిరేకము అని ఆ ఉద్దేశంతో, ఆ దృష్టితో నేను చెప్పడం లేదు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఏమి కోరుతున్నారు అనేది స్పష్టంగా రాయబడింది. మీరు బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం తీసి మీరు చదవండి. స్పష్టంగా ఉంది అక్కడ. అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పును కోరక, అంటే దేవుడి నుంచి వచ్చే మెప్పును కోరక, ఒక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు, ఒక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు అంటే ఒకరినొకరు పొగుడుకోవడమే, బూస్ట్ చేసుకోవడమే, ఇదే ఎక్కువైపోతుంది అనమాట. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని సన్మానించి ఈయన అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు అని చెప్పి ఆయన గురించి చాలాసేపు చెప్పి ఆయన సన్మానించి పైకి లేపుతాడు. అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఈయనకి సన్మానం చేసి ఈయన ఇంత గొప్పవాడు, ఆయన అంత గొప్పవాడు అని చెప్పి ఈయన లేపుతాడు. అంటే ఒకరిని వలన ఒకడి మెప్పు, ఒకరినొకరు మెచ్చుకుంటున్నారు, పొగుడుకుంటా ఉన్నారు. ఇది కోరుకుంటున్నారంట. ఒకని వలన ఒకడు వచ్చి మెప్పు పొందుతున్న మీరు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఈ వర్తమానం చూస్తున్న నువ్వు ఎవరి మెప్పు కోరుకుంటున్నావు? ఈ లోకంలో ఉన్న మనుషులు మెప్పు కోరుకుంటున్నావా? లేకపోతే ఆ దేవాది దేవుడు మెచ్చుకోవాలని దేవుని యొక్క మెప్పు కోరుకుంటున్నావా? ఒక సిస్టర్ని ఒక దైవజనుడు వాక్యానికి పిలిచాడు. వాక్యాన్ని పిలిస్తే ఆమె చెప్పిన 40 నిమిషాల్లో దాదాపు 20-25 నిమిషాలు ఆ దైవజనుడిని పొగుడుతా ఉంది. అయ్యగారు అంత గొప్పవారు, అయ్యగారు ఎంత గొప్పవారు, అయ్యగారి పరిచయం అంత గొప్పది, ఆయన సేవ ఇంత గొప్పది. పొగుడుతా ఉంది. ఎందుకు పిలిచారు నిన్ను? వాక్యము చెప్పి అక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషను, దేవుని బిడ్డలు వాక్యం వింటారు, వాక్యం ద్వారా వారు బలపరచబడతారు, వాక్యం ద్వారా వారు దీవించబడతారు అని నిన్ను పిలిస్తే ఎంత గొప్పవాడు సేవకుడు, ఇదే కూడా శుద్ధి చెప్తా ఉంది. క్షమించాడు శుద్ధి అనే మాట మాట్లాడేందుకు. ఎందుకంటే పిలిచింది ఎందుకు? వాక్యం చెప్పడానికి. ఆ దైవ సేవకుల గురించి చెప్పడం అవసరం లేదు. పిలిచినందుకు అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి కృతజ్ఞతలు, వందనాలు. ఆయన మంచి సేవ చేస్తారు. 2 మాటలు చెప్పొచ్చు. బ్రదర్ చెప్తే తప్ప అంటే చెప్పొచ్చు, 2 నిమిషాలు చెప్పొచ్చు. ఆయన మంచి దైవ సేవకుడు, బాగా సేవ చేస్తాడని. కానీ అదే ఒక మెసేజ్ కింద ఒక అరగంట చెప్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఎవరిని మహిమపరిచినట్టు, ఎవరిని గనపరిచినట్టు? దేవుణ్ణి కాకుండా దైవసేనని గనపరిచినట్టు అవుతుంది. అందుకే ఎవరి మెప్పు కోరుకుంటున్నాం మనము? ఒక పాస్టర్ గారిని వాక్యానికి ఒక సేవకుడు పిలిస్తే ఆయన కూడా సేమ్ అలాగే చెప్తున్నాడు. ఈ సేవకుడు ఎంత గొప్పవాడు, అంత సేవ చేస్తాడు, అంత మంచివాడు, ఎంత మంచివాడు అని చెప్పి దేవుని వాక్యం గురించి చెప్పడం మానేసి ఆ సేవకుడి గురించి హెచ్చిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నేనేమంటానంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక సేవకుడిని నువ్వు పొగడొచ్చు, తప్పలేదు. దానికి ఒక సేవకుడిని మెచ్చుకోవచ్చు, తప్పలేదు. కానీ దేవుడి కంటే ఎక్కువ చెయ్యొద్దు. దేవుడిని తక్కువ చేసి సేవకుడిని ఎక్కువ చేయొద్దు. ఏ మనిషిని కూడా దేవుడి కన్నా ఎక్కువ చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక ఫెలోషిప్ ఉంది. ఆ ఫెలోషిప్ లో
ఏం చేస్తారంటే దాదాపు 40-50 మంది సేవకులు ఉంటారు. ఆ 40-50 మంది సేవకుల్లో అక్కడ నడిపిస్తున్నటువంటి ఆ దైవజనుడు ఎవరికైనా, అయ్యా ఇప్పుడు పలానా దైవజనుడు పాట పాడతాడు అంటే ఆయన పాట పాడాలి కదా. పాట పాడినప్పుడు అవకాశం ఇచ్చిన దైవజనులకి కృతజ్ఞతలు అని చెప్పి పాట పాడాలి కదా. లేదు, ఇది పాట పాడడము 4 నిమిషాలు 5 నిమిషాలు అయితే ఆ దైవజనుని పొగడము ఇంకొక 10 నిమిషాలు ఉంటుంది. ముందు ఆ దైవజనుని బాగా లేపి 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 పొగిడి ఒక 10 నిమిషాలు పొగిడి అప్పుడు 5 నిమిషాలు పాట. ఎవరి మెప్పు కోరుతున్నారు మీరు? ఇంకొక దైవజనుడికి అయ్యా మీరు ప్రార్థన చేయండి అంటే ఆయన ప్రార్థన చేయడం అనేసి ముందు ఈ సేవకుడు లేపుతూ ఉంటాడు. సేవకుడు అలాగే సేవకుడు ఎవరైతే అవకాశం ఇచ్చారో ఆ సేవకుడు కుటుంబాన్ని దీవించు, వాళ్ళ పిల్లల్ని దీవించు, వాళ్ళ సంఘాన్ని, ముందు ఇదే ప్రార్థన. ఆ ఎవరైతే అవకాశం ఇచ్చారో ఆయన కొరకు 10 నిమిషాలు ప్రార్థన చేసి మిగతా వాళ్ళ కొరకు 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన. ఎందుకు? ఎవరు మెప్పు కోరుకున్నాడు ఇక్కడ? ఎవరైతే దైవ సేవకులు పిలిచాడో ఆయన మెప్పు కోరుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరి మెప్పు కోరుకుంటున్నాం? చూడండి, సంఘంలో కూడా సంఘానికి అనేక మంది వస్తారు. పేదవాళ్ళు వస్తారు, మధ్యతరగతి వాళ్ళు వస్తారు, బాగా డబ్బులున్న వాళ్ళు వస్తారు. మనం ఏం చేస్తామంటే డబ్బులున్న వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ముందు సీట్లో కూర్చోబెట్టి ఈ అక్క అంత మంచిది, ఈ అక్క ఎంత మంచిది అని ఆమెను మనం లేపుతూ ఉంటాం. లేకపోతే ఈ అన్న ఎంత మంచివాడు, ఈ తమ్ముడు ఎంత మంచివాడు అని వారిని లేపుతూ ఉంటాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏమిటంటే మనము దేవుని మెప్పు కన్నా మనుషుల మెప్పును ఎప్పుడూ కోరుకోవద్దు. దేవుణ్ణి బలపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. దేవుణ్ణి ఘనపరిచినప్పుడు ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఎందుకంటే నన్ను ఘనపరిచి వారిని నేను ఘనపరచుదును. నన్ను ఎవరైతే ఘనపరుస్తారో నేను ఘనపరుస్తానని యేసయ్య చెప్పాను. దేవుని స్తోత్రం. నువ్వు ఎవరైనా డబ్బున్న వాళ్ళని కనపరిచేవా, బాగా బంగారం ఉన్న వాళ్ళని, ఆస్తిపాస్తులు కనపరిచేవా, వాళ్ళు ఏదో కొంచెం ఇస్తారు నీకు, అంతేకాదు. ఒకవేళ దేవుణ్ణి కనపరిస్తే దేవుడు నిన్ను అందరికన్నా అత్యున్నతంగా హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు నిన్ను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనంలో వీళ్ళు సంఘంలో ఏం చేస్తారంటే, నేను పౌలు వాడను అపోలు వాడని చెప్పి వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. చూడండి, 1వ అధ్యాయము 12-13 వచనాలు. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోల్ల వాడను, మరొకడు కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? సౌలు మీ కొరకు సిలువ వేయబడిన సౌలు నామమున మీరు బాప్తిజము పొందితిరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒకడు ఏమంటున్నారంట, నేను పౌలు వాడను, ఇంకొకడు అపోలో వాడను, ఇంకొకడు కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడను. 4 రకాలు. దేవునికి స్తోత్రం. పోడుకుంటారు. పౌలు గ్రేట్ అంటే లేదు, అపోలో గ్రేట్. అపోలో గ్రేట్ కాదు, కేఫా గ్రేట్. ఒకరికొకరు నేను వాడిన మనిషి, నేను వీడి మనిషి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే స్పష్టంగా పౌలు చెప్తున్నాడు ఇక్కడ, మీరు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నారా? మరి ఏ నామములో బాప్తిసం తీసుకున్నారు మీరు? మీ కొరకు ఎవరు సిలువ వేయబడ్డారు? పౌలు సిలువ వేయబడ్డాడా? అపోలో సిలువ వేయబడ్డాడా? కేఫా సిలువ పెట్టాడా? లేదా యేసయ్య సిలువ వేయబడ్డాడా? దేవునికి స్తోత్రం. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు సిలువ వేయబడింది ఎవరంటే ఆ దేవుడు, ఆ యేసు క్రీస్తు ప్రభువారే సిలువ వేయబడ్డాడు.
ఆ పరలోక సింహాసనం విడిచిపెట్టి ఈ భూమి మీదకి రిక్తుడిగా వచ్చి నీ కొరకు నా కొరకు శిలువ మీద రక్తం చిందించి ప్రాణం పెట్టాడు మన కొరకు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఘనపరచబడాలి, ఆయన మాత్రమే మెప్పు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. మనము కూడా ఆయన మెప్పు మాత్రమే పొందుకునే వారముగా ఉండాలి, కానీ ఈ లోకంలో ఉన్న వారి మెప్పు మనము ఆశించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 1:30 కూడా ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 1:30-31. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు. మనం ఎందులో ఉన్నాము? క్రీస్తులో ఉన్నాము. క్రీస్తునందు ఉన్న మనము క్రీస్తును మాత్రమే ఘనపరచాలి. వేరే వాళ్ళను, మనుష్యులను, ఎంత ఉన్నతమైన వ్యక్తులైనా సరే వాళ్ళ అత్యధికముగా మనము ఘనపరచకూడదు. దేవునికి స్తోత్రం. చూడండి 31వ వచనం, అతిశయించి వాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధియు, విమోచనమాయను. ఎవరైతే అతిశయించాలో ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వలననే మనం అతిశయించాలి, కానీ మరి ఏ వ్యక్తిని బట్టి కూడా అతిశయించకూడదు. దేవునికి స్తోత్రం. విశ్వాసులు కూడా చూడండి ఎలా ఉంటారంటే, మా దైవజనుడు గొప్ప అంటే మా దైవజనుడు గొప్ప, మా దైవజనుడే కరెక్ట్ అంటే మా దైవజనుడే కరెక్ట్, మా దైవజనుడు కరెక్ట్ గా వాక్యం చెప్తాడంటే మా దైవజనుడు కరెక్ట్ గా వాక్యం చెప్తాడు. మీది రాంగ్. ఏమైపోతుందంటే, ఒక మనిషిని ఎక్కువగా పొగిడావు అంటే ఏంటంటే అది కూడా ఒక విగ్రహారాధన. ఒక మనిషిని దేవుడి కంటే నువ్వు ఎక్కువగా పొగుడుతున్నావా, దేవుడి కన్నా పైకి ఉన్నతంగా నువ్వు లేపి చెప్తున్నావా, అది కూడా ఒక విగ్రహారాధనతో సమానము. గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 21:23 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:21-23 చదువుకుందాం. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీ హల్లెలూయా. ఎవడును మనుషుల యందు అతిశయింపబడకూడదు. మనుష్యుల యందు అతిశయించి, నీకు ఏదున్నా కూడా, నువ్వు డబ్బున్నా, ఆస్తిపాస్తులున్నా నువ్వు అతిశయింపకూడదు. కానీ ఎవరిలో అతిశయించాలి అంటే యేసయ్యలో మాత్రమే నీవు అతిశయించాలి. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మెప్పు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎవరి మెప్పు కోరుకుంటున్నాము అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. మీటింగ్లు పెడతాం. మీటింగ్లో ఏం చేస్తాం? ఎక్కువ సమయము సన్మానాలకి, సత్కార్యాలకి, పొగుడుకోవడానికి, దీనికి ఎక్కువ సమయం ఇస్తాం. మనం వాక్యానికి తక్కువ సమయం ఇస్తాం. సన్మానాలకి సమయం ఎక్కువ, వాక్యానికి సమయము తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాక్యము కన్నా అక్కడ వచ్చిన వారికి సన్మానించడానికి, దండలు వేయడానికి, సాలువాలు కప్పడానికి, బొకేలు ఇవ్వడానికి, దీనికి ఎక్కువ సమయం సరిపోతుంది. దేవునికి స్తోత్రం. అనేకమైన మీటింగ్స్ మనం చూస్తూ ఉంటాం. క్రిస్మస్ టైంలో అక్కడ దైవ సేవకుడికి వాక్యం చెప్పడానికి సేవకుడిని పిలుస్తాడు. సేవకుని పిలిస్తే పాపం ఆ సేవకుడు ఆ సమయానికి వచ్చి కూర్చుంటారు. 6:00, 6:30, 7 గంటలుగా వచ్చి కూర్చుంటే వీళ్ళు మొత్తము ఒకరి వెనకాల ఒకరు సన్మానాలు చేసుకుని సాల్వాలు కప్పుకుని ఈలోపు రాజకీయ నాయకులు వస్తే ఇది కార్పొరేటర్ ఎంత గొప్పవాడు, ఈ ఎమ్మెల్యే ఎంత గొప్పవాడు, ఈ వీధిలో ఉన్న ఈ ఎంత గొప్పవాడు, వాళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు అని చెప్పి వాళ్ళందరినీ పొగిడి సాల్వా కప్పి
లాస్ట్కి అంతా అయిపోయాక ఏ 9కో 9:30కో దైవ సేవకుడికి మైక్ ఇచ్చి అప్పుడు చెప్తారు వాళ్ళు. మైక్ ఇచ్చి చెప్తారు. అప్పుడు మైక్ ఇచ్చి ఏమంటారంటే, అయ్యా ఇంకోటి మైక్ అయ్యగారు ఎక్కువ సమయం తీసుకోవద్దండి, ఒక 10 నిమిషాల్లో ముగించేయండి, చాలా ఆలస్యమైంది, ఒక 10 నిమిషాల్లో ముగించండి అయ్యగారు అని అప్పుడు మైక్ ఇస్తారు. ఆ సేవకుడు ఎన్ని గంటలకు వచ్చాడండి? ఎన్ని గంటలకు రమ్మన్నారు? 6:30 7 గంటలకు రమ్మని టైంకి వచ్చి కూర్చున్నాడు ఆయన పాపం. నువ్వు ఎన్ని గంటలకు ఇప్పించావు ఆయన మైకు? 9 గంటలకి. ఇది 2 గంటలు ఏమైంది? రాజకీయ నాయకులు సన్మానం చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ సాల్వాలు కప్పాలా. అంటే అక్కడ దేవుడి పని కన్నా ఎక్కువ ఏమైపోయింది? మనుషులను మెచ్చుకోవడము, మనుషుల మెప్పు అధికముగా అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏమిటంటే సాలువాలు కప్పడము తప్పు అని అనడం లేదు, సన్మానం చేయడము తప్పు అని నేను అనడం లేదు, ఒక దైవజనుడిని పొగడడం తప్పు అని అనడం లేదు. కానీ దేవుడు కన్నా దైవజనుడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. దేవుడి కన్నా దైవజనుడిని ఎక్కువగా పొగడకూడదు. దేవుడి కన్నా ఏ వ్యక్తిని కూడా డబ్బున్న వాళ్ళని కానీ, రాజకీయ నాయకుల వాళ్ళు కానీ, పలుకుబడున్న వాళ్ళు కానీ, ధనవంతులు కానీ, ఆఖరికి అపర కుబీర్లైనా కానీ వారిని మనము మెచ్చుకునేలా ఉండకూడదు. కానీ ఎవరిని మెచ్చుకోవాలి అంటే మన కొరకు, నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ యేసుని మాత్రమే మనం మెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించుకుందాం. మనము ఎవరి మెప్పును మనము కోరుకుంటున్నాము, ఎవరిని మనం మెచ్చుకుంటున్నాం? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మనము యేసయ్యను మాత్రమే గణపరచాలి. రెండవదిగా యేసయ్య ద్వారా మాత్రమే మనము మెప్పు పొందుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను మాత్రమే మనము గణపరచాలి. యేసయ్య ద్వారా మాత్రమే మనము దీవించబడాలి, ఆశీర్వించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అబ్రహాము దగ్గరికి చూడండి, మీకు చాలా మందికి తెలుసు వాక్యము. అబ్రహాము యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చినప్పుడు రాజు మొత్తం ఇచ్చేస్తాడు తీసుకోమని. అబ్రహాం అంటాడు కదా, అబ్రహాముని నేనే ధనవంతుని చేశానని రేపొద్దు నువ్వు అంటావేమో, అవసరం లేదు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ ఆస్తి నాకు అవసరం లేదు, నీ నూలు పోగైనా నాకు అవసరం లేదు. అబ్రహాం తీసుకోడండి, నాకు అవసరం లేదు, నా దేవుడే నాకు ఇస్తాడు అని అతను ఇచ్చేటటువంటి ఆ స్థిరాస్తులు అన్ని కూడా, వాటిని అన్నిటి కూడా ఒక్క మాటతో తిరస్కరిస్తారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి అబ్రహాము తీసుకున్న నిర్ణయాన్ని మనము కూడా తీసుకోగలగాల. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాం ఏం చేశాడంటే అక్కడ దేవుడి మెప్పును కోరుకున్నాడు, మనుషుల మెప్పును కోరుకోలేదు అబ్రహాము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా దేవుని మెప్పును కోరుకునే బిడ్డలుగా ఉందాము, దేవుని మాత్రమే గణపరిచే బిడ్డలుగా ఉందాము. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరిని
పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్న. అనారోగ్యంతో ఉన్న వారిని ఇప్పుడు తాకి ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యం దాచింది. అప్పుల్లో ఉన్న వారిని విడిపించండి. వివాహం కాని వారి తండ్రి వివాహాలు దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి. నేను ఆర్థిక సమస్యల్లో, కష్టాల్లో, బాధలు, ఇరుకులు, సోదరులు ప్రతి ఒక్క బిడ్డని మీరు విడిపించమని, దీవించి ఆశీర్వించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఎంతమంది అయితే ఈ వర్తమానం చూసారో దయచేసి ఈ వర్తమానమును అనేక మందికి ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే నిస్సి రాజ్ కుమార్ అనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. అంత మాత్రమే కాదు, ఎవరైనా మా పరిచర్యకు మీరు సహకరించాలి అనుకుంటే తప్పకుండా మా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం నంబర్ ఉంది 9393095757. ఈ నెంబర్కి మీ అమూల్యమైనటువంటి ఆఫరింగ్స్ కానుకలు పంపించవచ్చు. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుబలముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.